వైఎస్ఆర్సీపీ నాయకుల కింద అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ అనుచరులందరినీ కూడాను డెప్ అండ్ డమ్ అని డెప్ చెవుడు అంటే ఎవరికి తెలియదండి, చెవుడు ఉందని చెప్పేసి సర్టిఫికేట్లు పెట్టిన ఒక్క జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో స్టేట్ మొత్తం ఎంతమంది చెవిటోళ్ళు ఉంటారో ఒక కాన్స్టిట్యున్సీలో చెవిటోళ్ళు ఉంటారు సార్. అలా దొంగ సర్టిఫికేట్లు సదరన్ ద్వారా తెప్పించుకొని చాలా మందికి దొంగ పెన్షన్లు చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఇష్యూ, వీళ్ళు ఎవరైతే వాలంటీర్లు పెట్టుకొని డిజిటలైజేషన్ ఏదైతే చేశారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని రకరకాలుగా చేశారు. ఒక వ్యక్తి పేరు మీద 4-5 సర్వీస్ నెంబర్లు ఎంట్రీలు జరిగాయి, అంటే కరెంట్ సంబంధించినవి. అలాగే ఎవరికి ఎలా నచ్చితే అలాగా ట్యాబులు పట్టుకొని ఏది పడితే అది నొక్కేసి కొంత టెక్నికల్ ఇష్యూస్ కూడా ఈ వాలంటీర్ల వల్లే వచ్చిందండి. అలా కొంతమందికి ఎక్కడైనా ఆగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా అందరిని సరి చేస్తూ సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ సరి చేసి ఈ రోజు ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, లేదంటే నిన్న పడిన అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని ఆగడం వాస్తవమే, రమేష్ గారు చెప్పింది. కాకపోతే అదేదో ఎగ్గొట్టేయడానికో రైతులు ఇబ్బంది పెట్టడానికో పెన్షన్ల వల్ల ఏదో 100-150 కోట్లు మిగిలిపోతాయని ఉద్దేశం అయితే కాదండి. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉండే దానివల్ల కొందరికి ఆగింది మాట వాస్తవం. కానీ వీళ్ళు సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ఏదైతే సూపర్ 6 ఈ ఉమ్మడి కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా ఒకటిగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక 3 పూర్తయ్యాయి, 4వది ఆగస్టు 15వ తారీఖున ఇస్తున్నారు. అలా ఇంకేవైతే ప్రతి ఆల్రెడీ అందులో ఏదైతే యువతకి అన్నారో ఆ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నక్కపల్లిలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, రకరకాల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కంపెనీలు ఈ రోజు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. సో తద్వారా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టరండి. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు అన్ని కూడా తెలిసి కూడా వీళ్ళు అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడడానికి అయితే మటుకు మాట్లాడకూడదు సార్. ఎందుకంటే భావితరాలు బాగుండాలంటే ఈ ఓడిపోయినా గెలిచినా కూడా నాయకులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మాట్లాడాలా. ఈ రోజు ఏం జరగట్లేదండి. పోలవరము వాళ్ళు పూర్తిగా 72% కంప్లీట్ అయితే అది 72%లోనే విడిచిపెట్టి సార్ 5 సంవత్సరాలు దాంట్లో మట్టి తీయలేదు. ఇప్పుడు మళ్ళా దాన్ని పరుగులు పెట్టేస్తుంది ఈ కూటమి గవర్నమెంట్. అలాగే క్యాపిటల్ కడదామని చెప్పేసి అక్కడ క్యాపిటల్ లో అధికార భవనాలు అన్ని కూడాను ఏ స్థాయిలో కంప్లీట్ అయ్యో అదే స్థాయిలో దాన్ని అలాగా ఆపేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు కూడా దాన్ని నాశనం చేశారు. ఈ రోజు అమరావతి సర్వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా రోడ్లు, హైవే రోడ్లు ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే ప్రజలకు కావాలో ఈ రోజు ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు ఈ రోజు రోడ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు రిపేర్లు ఎక్కడైనా ఉంటే రిపేర్లు చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటున్నారు. రైతులకు నీరు వెళ్తుందా చివరి ఎకరా వరకు కూడా భూమి వెళ్ళాలని ధ్యేయంతో ఈ రోజు కాలువల్లో పూడుకలు తీస్తున్నారు. 5 సంవత్సరాల్లో సార్ రైతులకి ఉపయోగపడే ఎక్కడ కూడా కాలువలో తట్టిన పూడిక తీయలేదు సార్. వీళ్ళు అంత అన్యాయంగా పరిపాలించి వీళ్ళు కేవలం ఇసుక లేదంటే డబ్బులు ఎక్కడ మద్యం, ఎక్కడ భూముల అమ్మకాలు, భూ దోపిడీలు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారు తప్ప వీళ్ళు ఓన్లీ ఏంటంటే సంక్షేమం అనే పేరుతో నవరత్నాల్ని జనాలకు పంచుతూనే వీళ్ళు కింద నుంచి లూటీ చేయడం ప్రారంభించారు. ఎక్కడికక్కడ భూములు దోచేశారు, అటవీ భూములు కాజేశారు. లిక్కర్ సార్, లిక్కర్ ఎంత అన్యాయం చూస్తున్నారు కదండి. బండిలు డబ్బు చూస్తుంటే డబ్బు మీద ఉన్న విలువ కూడా పోతుందండి సామాన్యుడికి. కంటైనర్ లో పెట్టుకోవచ్చా డబ్బు ఎవరిదంటారు సార్? డబ్బు ఎవరిదో ఏంటనేది ఆల్రెడీ విచారణ జరుగుతున్నాయి. ఆ విచారణలో ప్రతి ఒక్కటి వస్తుంది. కాదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ డబ్బు లెక్క పెడుతున్నటువంటి ఆ నిందితుడిగా ఉన్నటువంటి A43 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడుకి తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయి. చాలా మంది టీడీపీ నేతలతో ఫోటోలు దిగాడు, అతనికి మాకు సంబంధం లేదని 2 రోజుల క్రితం నుంచి వైసీపీలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమే సార్. రమణాయుడు గారు అది నిజమే. నేను మాట్లాడతాను. రమేష్ గారు ఆగండి. రమణాయుడు గారు వీరబ్రహ్మం గారు వాళ్ళు ఎప్పుడు కూడా సార్ దొంగ అనేవాడు చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంటాడు. దొంగతనాలు అన్ని చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిపి దేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి చెవిరెడ్డి స్వయంగా నా సన్నిహితుడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి చెవిరెడ్డే చెప్పిన తర్వాత ఈ దొంగతనాలు బయటకు వస్తాయని చెప్పి ఒక లాబియర్ అండి నాగార్జున వెంకటేశ్వర నాయుడు అని కూడా ఒక లాబియర్ నంద్యాల ఎస్పీ గారిని చార్జ్ తీసుకోవడానికి వెళ్తే
ఈ ఎస్పీ ఈయన సొంత కారులో ఈ ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో వెంకటేష్ నాయుడు కారులో ఒక ఎస్పీ వెళ్ళారండి. ఏంటి అవసరం అండి ఆ ఎస్పీతో ఈయనకి ఏం పని ఉందండి? వెంకటేష్ నాయుడుకి ఎంతో మంది అధికారులతో ఫోటోలు ఉన్నాయి. ఆయన లాబియరు. ఇలాగే ఒక సీఎం దగ్గరికి, ఒక మంత్రుల దగ్గరికి, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారం పోగానే ఆయన ఫోటోలు దిగడం మొదలెట్టాడు. అంటే ఫోటోలు దిగినంత మాత్రాన్ని వీళ్ళ మనిషి నేరుగా డబ్బులతో పట్టుబడి ఆల్రెడీ సిట్ అధికారులకి వాళ్ళే ఫలానా దగ్గర డబ్బు ఉందని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు అనుచరులని తెలిసి కూడా ఇన్ని రకాలుగా తెలిసిన కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు సార్. ఏది ఉంటే అది ముందు మాట్లాడతారు, కడుక్కోవడానికి వాళ్ళకే టైం పడుతుందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడతారు. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం వీరబ్రహ్మం గారు మాట్లాడుతారు. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు ఒక్కటండి సురేష్ గారు, ఇప్పుడు ఇందాక రమేష్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి గురించి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారి గురించి, అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు గారి గురించి, దేవినేని ఉమా గారు, కరటం రాంబాబు గారు తీసుకున్న డిస్కషన్ గురించి అని చాలా అంశాలు లేవనెత్తారు. వాటికి ఏం చెప్తారు మీరు సమాధానం? సార్ తప్పనిసరిగా నేనైతే మా పార్టీ విషయంకి మా పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన తాలూకు ఉన్న ఆలోచన విధానం నేను చెప్తా. తప్పు చేసినాడు ఎవరినైనా కూడా విడిచిపెట్టరు. ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా ఒక మాట చెప్పాలి. రమేష్ గారు ఒక మాట అన్నారు, ఇది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది, ఇది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అన్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నది ఆంధ్రజ్యోతిలో వస్తే నిజమవుద్ది. వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద రాస్తే పులిగి మీడియా అని, లేదంటే ఆ మీడియా అని చెప్పేసి ఏదో పచ్చ మీడియా అని చెప్పేసి పేర్లు పెట్టి ఆ పేపర్లో అన్ని అబద్ధాలే రాస్తారంటారు. అంటే ఇప్పుడైనా ఆంధ్రజ్యోతిలోనో లేదంటే రాశారావు నిజాలని ఒప్పుకుంటున్నారు రమేష్ గారు. సార్ ఎవరు తప్పు చేసినా ఏదైతే ఉందో ఈ జర్నలిజం లో పేపర్ మీడియా మిత్రులు గాని ఉన్న వాస్తవాల్ని రాస్తారు, ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు. తోచిన ప్రజలు రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా కూడా రేపు వాళ్ళని కూడా ఇంట్లోనే కూర్చోబెడతారు.